నేను గత 6 సంవత్సరాలుగా క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. నియోజకవర్గంలో పెడన అభ్యర్థి తీరు నాకు బాధ కలిగించింది. నా వెనుక గోతులు తవ్వుతూ పార్టీని నియోజకవర్గంలో అస్థిరపరచడానికి ప్రయత్నించాను. మాజీ మంత్రి దేవినేని ఉమాతో కుమ్మక్కై కుట్రలు పన్నారు. నియోజకవర్గంలో బూడిద, ఇసుక దోపిడీని సీఎం దృష్టికి తీసుకువెళ్లాను. ఇసుక పాలసీలో ఇబ్బందులున్నాయని ముఖ్యమంత్రికి చెప్పాను. నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ రోజున గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలలో భాగంగా మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కొత్త సమన్వయకర్తని నిర్ణయించి ప్రకటించినందున శ్రేణులు గత 6 సంవత్సరాల నుంచి నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యే గారి భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వారికి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాకు ఈ 6 సంవత్సరాల నుంచి సహకరించినటువంటి మైలవరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులు ఎవరైతే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని యథాతథంగా ఎప్పటికప్పటికి ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారో ఆ పత్రికా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను రోజు ఇక్కడ ఐతవారం నుంచి బయలుదేరి మైలవరం ఎట్లాగా వెళ్తాను. మైలవరం నుంచి పెడనెళ్ళే నాయకుడు నన్ను అక్కడ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడతా ఉంటే అది నిరంతరం నేను పార్టీ దృష్టిలో పెడతా ఉన్నాను. పత్రికల్లో వస్తూ ఉంది, మీడియాలో అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. కానీ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత ధోరణి కాలయాపన చేస్తా సరైన ఏ చర్య తీసుకున్నందువల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉండటం జరిగింది. నేను రాష్ట్రంలో అందరి సంగతే నాకు తెలియదు, కానీ కోవిడ్ టైంలో కూడా నా నియోజకవర్గంలో నుండి నా ఇంట్లో వృద్ధాప్యలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఉంటే కూడా నేను భయపడకుండా లాక్డౌన్ పీరియడ్ అన్ని రోజులు నేను నియోజకవర్గంలో ప్రజలతో కలిసి పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఏనాటి నుంచో నమ్ముకున్న వాళ్ళందరినీ గెలిపించేదానికోసం నేను భుజస్కంధాల మీద ఎత్తుకొని వాళ్ళందరినీ గెలిపిస్తూ ముందుకెళ్తే, రెండో పక్క నా వెనక గోతులు దవ్వుతూ నియోజకవర్గంలో పార్టీని అస్థిరపరుస్తూ ఉద్దేశపూర్వకంగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక పక్క నా ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వర గారు నిరంతరం నా మీద దాడి చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అతనితో కలిసి కొంతమంది ఉన్నవి లేనివి అపోహలని సృష్టించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను వీటీపీఎస్ బూడిద వ్యవహారం కావచ్చు, కొత్తూరు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మట్టి వ్యవహారం కావచ్చు, సీఎంఓ దృష్టి తీసుకెళ్ళాను. నేను అటు కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టాను. నా ప్రమేయం లేకుండానే గడిచిన 2 సంవత్సరాల్లో కొత్తూరు తాడేపల్లి నుంచి దాదాపుగా 1,00,000 లారీల పైచిలకు మట్టి తరలిపోతూ ఉంది. రోజు దాంట్లో వాస్తవం ప్రతిపక్ష నాయకులకు తెలుసు, కానీ కావాలని నా మీదే బురద జాల్తా నిందలు మోపుతా నడుస్తూ వచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3 సార్లు ఇస్తే కూడా అక్కడ వాళ్ళకి సహకరించకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతా నిజాలు నిగ్గుదేల్చకుండా ఉంటే నేను ఇసుక పాలసీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి చెప్పాను, అన్న మనం తీసుకొచ్చిన ఈ ఇసుక పాలసీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మిగతా ప్రాంతాల సంగతి తెలియదు. నా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కృష్ణానది పరివాహక ప్రాంతం ఏట్లో ఊర్లో ఏరులాగా కలగలిసిపోయి ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. వాళ్ళు డీడీలు తీసుకొని డీడీలు సమర్పించి ఇసుక ఎక్కడో స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకోవాలంటే అది అయ్యే పని కాదన్నా అంటే ఆయన వెంటనే ఏం చెప్పారంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరందరూ దానికి కట్టుబడి ఉండండి, అక్కడ జాగ్రత్తగా చేపించండి, కొద్ది రోజుల తర్వాత అదే కుదురుకుంటుంది, అదే సర్దుకుంటుంది అని చెప్పారు. కానీ వారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల బడుగు ప్రజల మీద చాలా భారం పట్టడం, చాలా అవస్థ పట్టడం, వాళ్ళకి సకాలంలో ఇసుక లభ్యత కానందువల్ల, అట్లాగే ప్రతిపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల్ని విమర్శించేదానికి ఆస్కారం కల్పించేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారే. దాంట్లో శాసనసభ్యులు అయితే మేము 151 మంది ఉండొచ్చాము, కానీ కౌరవులు 101 మంది ఉంటే మేము దానికంటే అదనంగా ఇంకొక 50 మంది ఉన్నాం. కానీ దాంట్లో మా పాత్ర ఏముంది? ఈ రోజున మంచి చేస్తే పాండవులం అవుతాం, చెడు చేస్తే కౌరవులం అవుతాం. రాష్ట్రంలో ఈ రోజున సీట్లు
వాళ్ళ వాళ్ళ స్థానాలు చాలామందికి ట్రాన్స్ఫర్లు అయినాయి, చాలామందికి తీసేశారు. కానీ నాకు పిలిచి స్వయంగా ముఖ్యమంత్రి గారే నువ్వే మైలవరం నుంచి పోటీ చేస్తావంటే కూడా నేను పోటీ చేయడానికి ఇష్టపడకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే రాజధాని మార్పు. రాజధాని ఇక్కడే ఉంటుంది అని రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు మడమ తిప్పని వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పి నేను భావించాను. ఎన్నికల ముందు ఎన్నికల పార్టీలో చేరేటప్పుడు వారిని అడిగాను, రాజధాని ఇక్కడే ఉంటుంది, అందుకే నేను ఇల్లు కడుతున్నాను, ఆఫీస్ కడుతున్నాను. నన్ను విమర్శించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఏబిఎన్ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్కి పని బాటలాకి ఏదో రాస్తుంటారు, తెలుగుదేశంలో అంటుంటారు తప్పితే దాంట్లో ఏం వాస్తవం లేదని చెప్పారు. కానీ మీరు ఎవరికి చెప్పకుండా కనీసం శాసనసభ్యులతో ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుకిస్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కాదు డబ్బులకే ఇసుక అమ్మాలని ఒక నిర్ణయం తీసుకోవటం, దానికి 6 మాసాల పాటు ఆపటం, దాని మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు, లేకపోతే బిల్డర్సు, ఇట్లా చాలా వర్గాలు అవస్థలు ఇబ్బందులు పాలయ్యారు. అట్లాగే మద్యం పాలసీలో కూడా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ మనం పేదలకు పట్టాలు ఇచ్చాం, ఆ పట్టాలు ఇచ్చిన భూములు మెరక చేస్తే ఈరోజు వరకు వాటికి బిల్లులు రాలేదు. అట్లాగే మన యువక కొన్ని రోడ్లు డ్రైన్లు ఎప్పుడో అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ఇస్తే ఈ రోజుకి కార్యకర్తలతో పనిచేయించాం. వాటికి ఎవరైనా కాంట్రాక్టులు తీసుకురాం కదా. ఏ గ్రామ నాయకులు ఏ గ్రామ కార్యకర్తలు ఉంటే వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి తద్వారా ఒకరు పనులు చేసేటమే కాకుండా గ్రామ అభివృద్ధితో పాటు ₹1 డబ్బులు మిగులుతాయి అని చెప్పి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఆ బిల్లులు రాక వాళ్ళంతా 2.5-3 సంవత్సరాల పాటు నానా అవస్థలు పడి ఈరోజు కూడా వాళ్ళు కుయ్యోముర్రో అని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మనం మాట తప్పాము, మడమ తిప్పాము. మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తే ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ సంక్షేమ పథకాలు? మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. మా ఇంటి ముందు రోడ్డు కావాలి, మా ఇంటి ముందు డ్రైన్ కావాలి. ఇటీవలే నేను నా చివరి కార్యక్రమం మూలపాడులో చేస్తే ఎక్కడైతే ఆ త్రిలోచనాపురంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్న రోడ్లు మొత్తం ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ సంక్షేమ పథకాలు? మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. మా ఇంటి ముందు రోడ్డు కావాలి, మా ఇంటి ముందు డ్రైన్ కావాలి. ఇటీవలే నేను నా చివరి కార్యక్రమం మూలపాడులో చేస్తే ఎక్కడైతే ఆ త్రిలోచనాపురంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్న రోడ్లు మొత్తం నేను శాసనసభ్యుడిని అయ్యాక ఇస్తాం. ఆ బస్తీకి సంబంధించిన రోడ్లు మొత్తం 12 రోడ్లు 13 రోడ్లు మొత్తం నేను శాసనసభ్యుడిని అయ్యాక ఇస్తాం. కానీ వాళ్ళు మాకు డ్రైన్లు ఎందుకు నిర్మించడం అని చెప్పి అడుగుతూ వచ్చారు. ఇట్లా ఒకటి చేసినా ప్రజలు సంక్షేమం కోరుకుంటా ఉన్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య సమతూకం సాధించాల్సింది రాజకీయ నాయకత్వమే తప్పితే ప్రజలు కాదు, ఈ శాసనసభ్యులు కాదు. మీరు ఒకే కంటితో ముందుకు సాగుతూ ఉంటే మరి ప్రజల దగ్గర మేము రోజువారీగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారి వల్లే మేము శాసనసభ్యులు అయ్యాము. ఒకటి తర్వాత మేము 0 లాంటి వాళ్ళమే. 95% ఓట్లు పార్టీ ఓట్ల వల్లే మేము గెలిచాము. చివరి 5% మేమంతా సమీకరించుకొని వచ్చి గెలిచాము. దానికి కార్యకర్తలను తాటి మీద నడిపించాము, ప్రజలకి నమ్మబలికాము, ప్రజలకి మంచి చేస్తామని నమ్మకం కుదిరిన తర్వాత మాకు అవకాశం కల్పించారు. మరి మేము ఈరోజు చేయలేకపోయాం కదా, అభివృద్ధిలో వెనకబడ్డాం కదా. కొండూరు నుంచి గంగినేనికి రోడ్డు ఆ కాంట్రాక్టర్ని కాళ్ళ ఏళ్లబడి బతిలాడి తీసుకొచ్చి ఇది చేపిస్తే అతను ఈరోజు 9 కోట్ల రూపాయలు విలువైన వరకు 33 కోట్ల రూపాయల పనిగాని చేస్తే మనం ₹1 బిల్లు లేకపోయాం. ఎన్నిసార్లు తిరిగినా దాని మీద నేను ఫలితం తీసుకురాలేకపోయాను. ఆ కాంట్రాక్టర్ అంతవరకు పనిచేసి ఒక 130 కలవట్లు ఉంటే దాదాపుగా 120 కలవట్లు పూర్తి చేశాడు. 4 ఎన్నో బ్రిడ్జిలు ఉంటే 2 పూర్తి చేసి ఇంకో 2 ఆగిపోయి ఈరోజు ఇంకా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది పరిస్థితి. అట్లాగే కందులపాడు నుంచి నాగులూరు వరకు నేను 45 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రత్యేకంగా నేను తిప్పలబడి తీసుకొస్తే ఆ కాంట్రాక్టర్ వేరే ప్రాంతాల్లో బిల్లులు నాకు చెల్లించలేదు కాబట్టి అవి చెల్లిస్తేనే నేను ఇక్కడ ఈ వర్క్ మొదలెడతానని చెప్పి వాళ్ళు ఆపటం జరిగింది. వాళ్ళని ఎన్ని రకాలుగా బతిలాడినా ఇప్పుడు ఆ రోడ్లలో వెళ్ళాలంటే ప్రజలు నరకయాత్ర పడుతూ ఉన్నారు. మరి మనం సమతుల్యత ఎక్కడ సాధించాం? అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి మధ్య. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళా, ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళా, అక్కడ ఆ తల్లి అడిగింది, అయ్యా మీరు ఇచ్చే అమ్మ ఒడి లేకపోతే మీరు ఇచ్చే ఈ చేయూతలు ఇవన్నీ కాదయ్యా, నా బిడ్డకు ఒక ఉద్యోగం వస్తే నా కుటుంబం వీటన్నిటి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నాకు బిడ్డ మీద నేను ఆధారపడతా కదా, నా బిడ్డ ఉద్యోగం చేసుకుంటుందనే ఒక సంతోషం, అమ్మాయి భవిష్యత్తు బాగుపడుతుందనే ఆనందంలో ఉంటాం. ఏది నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇప్పించు, నాకు ఏమి వద్దు, నా అన్నీ ఆపేసాయి అని అడిగింది ఒక తల్లి. నేనేం చెప్పగలిగే పరిస్థితిలో నా పరిశ్రమ లేదు. ఇది ఒక శాసనసభ్యుడిగాను నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను. మైలవరం శాసనసభ్యుడిగా, కృష్ణా జిల్లా వాసిగా అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను. మరి ఆ విషయంలోనూ మనం మాట తప్పాం, మడం తిప్పాం. దానికి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఎప్పుడు శాసనసభ్యులను కూర్చోబెట్టుకొని
మనది ప్రజాస్వామ్య దేశం, మన ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలి. కానీ మీరు వైనాట్ 175 అంటున్నారు తప్పితే దానికి తగ్గ నిర్దిష్టమైన చర్యలు వైనాట్ 175 అనే మన నినాదం అసలు వాస్తవంగా తప్పు అని నేను అంటా ఉన్నా. అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి, మెజారిటీ మార్కును దాటాలని మనం కోరుకోవాలి. కానీ వైనాట్ 175 అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ నమ్మాం? మనం ప్రతిపక్షాలకి స్థానమే లేకుండా చేయాలనుకుంటే మరి 151 ఇస్తేనే మనం ఇన్ని చర్యలు చేపట్టాం. మరి 175 ఇస్తే మన పరిస్థితి ఏమవుద్ది? రేపు ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుద్ది? ప్రజల పరిస్థితి ఏమవుద్ది? మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కుప్పంలో ప్రతిపక్ష నాయకుడు గెలవకూడదు, లేకపోతే ఇంకో చోట చిరంజీవి గారు గెలవకూడదు అనుకోవాలా. నా కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నారు తప్పితే ఆయన ఆ రోజున వైనాట్ 294 అనే నినాదమే రాజశేఖర రెడ్డి గారు ఇవ్వాల. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 294 నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ శాసనసభ్యులకి సమగౌరవం ఇచ్చారు, వాళ్ళకి సమయం ఇచ్చారు, వాళ్ళ సమస్యలు విన్నారు. నేను ఆ రోజున నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంత సమస్యల కోసం వారి దగ్గరికి ఎన్ని పర్యాయాలు వెళ్ళినప్పటికి కూడా మాకు ఆయన ఇంటి గేట్లు బార్లా తెరిచిండే. కానీ నేను ఒక శాసనసభ్యుడిని కూడా ముఖ్యమంత్రి గారిని 4 పర్యాయాలు కలవటమే గగనమైనటువంటి పరిస్థితి. బయట ఎక్కడో కార్యక్రమాల్లోనో, వివాహాల్లోనో, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వేదికల మీద వేదికను పంచుకోవటమే తప్పితే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు 5 సార్లు తప్పితే కలిసి ఉన్నది కూడా చెప్పుకునే అవకాశం లేని పరిస్థితి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇక్కడ ఈ జిల్లాలో కొన్ని గ్రూపులుగా పార్టీ ఏర్పడింది. దురదృష్టం. సాంప్రదాయ రాజకీయాలకి తెరదించిన పరిస్థితి ఈ గత 5 సంవత్సరాలు బట్టి. ఎందుకంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన, ఒక అంచనా ఉంటుంది. ఎవరికి ఏం వస్తాయి, ఎవరికి ఏం జరుగుతుందని. వాటన్నిటికీ భిన్నంగా సీనియర్ శాసనసభ్యులైనటువంటి పార్థసారథి గారిని పక్కన పెట్టడం, స్థాయి లేని వాళ్ళకో లేకపోతే అర్హత లేని వాళ్ళకో తీసుకొచ్చి ఈ రోజున మంత్రి పదవులు కట్టబెట్టడం, వాళ్ళ ద్వారా ఈరోజు జిల్లా పార్టీ మొత్తం నిర్వీర్యం కావటం. మంత్రి పదవులు ఇస్తే ఆ మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు అందరినీ కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వ్యక్తులు పార్టీని నిర్వీర్యం చేసుకుంటా, పార్టీని బలహీనపరుచుకుంటా, గ్రూపులు పెంచి పోషిస్తూ ఉంటే పైనుంచి వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించారే తప్పితే నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోవడం దురదృష్టం. అట్లాగే 2 సంవత్సరాల ముందు నుంచే ఏ రకమైనటువంటి వ్యవహారం లేకుండా ఒక పనిగా పెట్టుకొని శారద గారు ఉండడు, వెళ్ళిపోతాడు, కృష్ణప్రసాద్ పోటీ చేయడు, నేను వెళ్ళిపోతానని కాదు పోటీ చేయడు అనే రకమైనటువంటి ప్రచారాలు ఉద్దేశపూర్వకంగా ఈ జిల్లాలో వర్గాలు గ్రూపులుగా ఏర్పడిన వాళ్లే బయటికి తీసి ఆ పరిస్థితి అటు శారద గారికి గెలిపించారు. మేము నిధులున్నా లేకపోయినా శాసనసభ్యులం నాబోటి వాళ్ళందరం కూడా ప్రజలకు రోజు కనిపించుకుంటా మా ప్రయత్నం మా వంతు మా దగ్గర. నేను విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ నా నియోజకవర్గ అభివృద్ధికి 50 లక్షల నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఒక ఇనిషియల్ వేయించారంటే నేను ఇస్తానని చెప్పడం జరిగింది. నేను ఆనాటి తెలుగుదేశం ప్రతిపక్ష ఎంపీ అయిన కేశినేని నాని గారికి ఫోన్ చేసి అడిగా, సార్ ఇక్కడ ఏదో నాగులూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కావాలి, వాళ్ళు అడుగుతున్నారు, ఒక 50 లక్షలు ఇవ్వండి సార్. ఫోన్లోనే ఆయన చెప్పి 50 లక్షలు ఆయన ఎంపీ నిధులు నాకు ఇచ్చారు. అట్లాగే సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి వారి పదవీ కాలం చివరిలో అడిగితే 3 కోట్ల రూపాయల నిధులు ఎంతో అప్పుడుకుంటే నేను నిధులు కావాలని అడగగానే వారు 2.5 కోట్లు ఇచ్చారు. కనకమేడల రవీంద్ర కుమార్ గారు అడిగితే 50 లక్షలు ఇచ్చారు. ఈ రకంగా ప్రతిపక్షాల వాళ్ళు సహకరించారు తప్పితే స్వపక్షం అదేది నేను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. కాలం నిర్ణయిస్తుంది, అదంతా త్వరలో మీకు తెలియజేస్తాను. కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా మంది నియోజకవర్గంలో వచ్చి ఇప్పుడు మా మీద కథనం చలాయించాలని చూస్తున్నారు అని దేవినేని ఉమా ఒక వ్యాఖ్యానం చేశారు సార్. దాంతోపాటు త్వరలోనే నేను నియోజకవర్గం మొత్తం ఇక్కడ పాదయాత్ర చేయబోతున్నాను అంటున్నారు. అంటే ఎవరిని రానివ్వననే ఉద్దేశంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇండియాకి మిమ్మల్ని అన్నారని కూడా ప్రచారం. దానికి నేను వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదండి. అది రాబోయే రోజుల్లో ఎవరు ఎట్లా జరుగుతాయి పరిణామాలు ఏంటనేది అన్ని క్లారిటీలు మీకు వస్తాయి. దాన్ని బట్టే ఆ రోజు మాట్లాడదాం. అతను మాట్లాడటం అనేది అతను ఏ రకంగా మాట్లాడేది, అతని మాట్లాడే విధానం మీ అందరికీ తెలిసిందే కాబట్టి దానికేం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సరైన సమయంలో దానికి కూడా పూర్తిగా సరిగా సమాధానం చెప్తాను. తవ్వకాలు జరిగినాయి, గ్రావెల్ తవ్వకాలు జరిగినాయి. చివరి సంవత్సరంలోనే కలెక్టర్ లెటర్ రాశారు తప్ప 3.5 సంవత్సరాలు ఎందుకు సైలెంట్గా ఉన్నారని దాని మీద కడుపు చేయించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎందుకు చెప్పలేదంటే
చేసేదంతా మా వాళ్ళే. కానీ దొంగలు అన్నట్టుగా అందరూ మా వాళ్ళు అటు వాళ్ళు కూడా కావాలని నా కళ్ళు ఏళ్ళు చూపిస్తూ ఉంటే నేను భరించలేక కొంతకాలం ఓపిక పెట్టి, అంతకుముందు 3.5 సంవత్సరాలు జరగల, ఈ చివరి 2.5 సంవత్సరాలే జరిగినాయి. జరిగింది ఎక్కువ జరిగింది చివరి 2.5 సంవత్సరాలు. అంతకుముందు ఏదో విజయవాడ చిన్న చితక దోలేవాళ్ళు జరిగేది, నడిచిపోయేది. కానీ నా ఈ మొత్తం విషయాల్లో అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే, నన్ను నా ప్రతిపక్షం కూడా విమర్శించనటువంటి కీలకమైన అంశం ఏంటంటే, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాడని చెప్తున్నానో మీ అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇంటెలిజెన్స్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం, ఐపాక్ నివేదికలు మార్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపించడం, నేను మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చి పనులు చేస్తే వాళ్ళకి బిల్లులు రాక ఆర్థికంగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటం కోసం గ్రామాల్లో ఒకనాడు నీరు చెట్టు కింద ప్రభుత్వ నిధులు వెచ్చించి చెరువులు బాగు చేస్తే అవసరం లేకుండా కార్యకర్తలే మట్టి తీసుకెళ్ళి పొలాలకి రైతులకి ఉపయుక్తంగా ఉండేదానికోసం అమ్మేటట్టుగా చెరువులకు అనుమతులు ఇప్పిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో పార్టీలకు అతీతంగా ట్రాక్టర్లకి మిగతా సీజన్లలో పనులు ఉంటాయి. ఎండాకాలం ట్రాక్టర్లకు ఏ పనులు ఉండదు. ప్రతి గ్రామంలో 100 ట్రాక్టర్లు ఉంటాయి. వాళ్ళకి ఇంకొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని చెప్పి నేను ఆ గ్రామాల్లో అనుమతులు ఇప్పిస్తే చెరువులకి మట్టి దవ్వుకోవడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నన్ను ఇంటికి పిలిపించి, నువ్వు గ్రామాల్లో చెరువులకి అనుమతులు ఇప్పించి నువ్వు గ్రామ నాయకులతో కలిసి కుమ్మక్కయ్యి అవినీతికి పాల్పడ్డావని చెప్పి నా మీద చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారితో చెప్పాను, అన్న మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని చెప్పి నేను చెరువులు అనుమతి ఇప్పించాను. మీరన్నమాట కనీసం నన్ను ప్రతిపక్షాల్లో ఉన్నోడు కూడా ఒక మాట కూడా అనలేదు. వాళ్ళు కూడా నా మీద మోపని నిందన మోపుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకు నేను అండగా ఉంటే వాళ్ళు నష్టపోయిన వాళ్ళని నేను ఆదుకొని నేను చేస్తూ ఉంటే మీరు పట్టుకొని నన్ను ఈ మాట అన్నారని చెప్పి నేను మనస్తాపం చెందడానికి అయిన బలమైన కారణాల్లో ఆయన నన్ను నేరుగా ఒక కాగితం తీసుకొని, రాసిన కాగితం ఇంటెలిజెన్స్ నివేదికలు అయితే వాళ్ళకు టైప్డ్ మ్యాటర్ ఇస్తారు, ఎవడో రాసిచ్చిన ఒక కాగితాన్ని తీసుకొని దాంట్లో చూసుకుంటా ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా మైలవరం నియోజకవర్గంలో పెట్టి 2-3 ఇన్ఛార్జీలు కూడా సైదారావు లేదా నారాయణ కమ్మోళ్ళని తెచ్చిపెట్టావు నువ్వు అన్నారు. మరి మనం ఎవరిని పెట్టుకున్నామో మన కార్యాలయాల్లో మనం మర్చిపోయి నన్ను నా కింద వాళ్ళు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నా పక్కన ఉన్న పజ్జూరు నాగరాజు జీకొండూరుకు సంబంధించిన అతను ఉంది గౌడ సామాజిక వర్గం, మరి అవన్నీ మర్చిపోయి ఎవరో ఉన్న ఒక ఇద్దరిని ఎవడో ఒక ఉత్తరం రాసిస్తే దాన్ని తీసుకొని నా నియోజకవర్గం సంబంధం లేనివాడు నా మీద నిరంతరం బురద జల్లేవాడు కాగితం రాసిస్తే అదే చదివి ముఖ్యమంత్రి స్థాయి కలిగిన ఒక వ్యక్తి నన్ను ఒక దోషిలాగా మాట్లాడటాన్ని నేను భరించలేకపోయాను, నేను తట్టుకోలేకపోయాను. పార్టీ మార్పు ఎప్పుడు సార్ క్లారిటీ ఇచ్చేది? నేను నా ముందు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తర్వాత 3 రకాల మార్గాలు ఉన్నాయి. 1, రాజకీయంగా సన్యాసం తీసుకొని రాజకీయాలకు దూరం అవటం. 2, ఇదే పార్టీలో ఉండి ఆయన నిర్ణయించిన వ్యక్తికి మద్దతు ఇచ్చి ముందుకు నడవటం. లేదు, మరొక వేదిక తీసుకొని రాజకీయంగా నేను ముందుకు కొనసాగటం. ఈ అంశాలన్నింటినీ రాజకీయంగా సన్యాసం తీసుకోవాలనే నిర్ణయాన్ని నేను తీసుకోవట్లేదు. ఇదే వేదిక మీద ఉండి నేను అనుకున్న మేరకు అభివృద్ధి చేయక నన్ను అవమానించినటువంటి వేదిక నుంచి కొనసాగలేను కాబట్టి మరో వేదిక తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నా. అది ఏ వేదిక అనేది నేను త్వరలో నిర్ణయించుకుని మీకు తెలియపరుస్తా. రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతో కొంతమంది ఎస్సీ సోదరులు, ఆ రకమైనటువంటి హక్కులు కలిగిన సోదరుల్ని మీడియా, సోషల్ మీడియా ముసుగులో ముందు పెట్టి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నా మీద కావాలని చెలవల పలవలు కథలు గాయించి వాటి ద్వారా ప్రచారం చేసే వాళ్ళకి నాదొక నమస్కారం, నాదొక విన్నపం. రాబోయే 2024 ఎన్నికలే ప్రజా సమీక్షకి అవకాశం. మనం 5 సంవత్సరాలు ప్రజల దగ్గర సేవ చేసుకొని పరీక్షలకు వెళ్ళినట్టుగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. ఇంకో కొద్ది మాసాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేసినా గెలిచిన వాళ్లే పరీక్షకు నిలబట్టట్టు, పోయిన వాళ్ళు ఓడిపోయినట్టు. కాబట్టి రాబోయే మహాభారత సంగ్రామంలో ఎవరు పాండవులో ఎవరు కౌరవులో ప్రజల దగ్గర తీర్చుకుందాం. అప్పటి వరకు మీ బాధ్యత, మీ పనులు మీరు నిర్వర్తించండి, నా బాధ్యత, నా పనులు నేను నిర్వర్తిస్తా.
అంతేగాని వసంత కృష్ణప్రసాద్ వ్యక్తిత్వ హననానికి పూనుకుంటే నేను వారు ఆశించినట్టుగా గడిచిన ఇన్ని 6 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ఒక్క సందర్భంలో లోకేష్ గారిని ఏదో ఒక మాట అన్నా, ఇది కొండల విషయంలో చంద్రబాబు మన స్థానిక ప్రజాప్రతినిధి ఎవరో వాళ్ళు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టేదో చేస్తే దాన్ని ఖండించే క్రమంలో వారిని సమర్థించారని చెప్పి లోకేష్ గారిని నేను ఒక మాట అనటం జరిగింది. అంతకు మించి ఎన్ని పర్యాయాలు చెప్పినప్పటికీ నాతో 3 పర్యాయాలు చెప్పారు. ఏ పర్యాయం కూడా నేను నా నోరు నేను పారేసుకోలేదు. అట్లాగే ఇప్పుడు వాళ్ళందరూ కనుక నా మీద నోరు పారేసుకున్నా కాలమే సమాధానం చెబుతుంది. ఎన్ని రకాల విచిత్రమైనటువంటి వీడియోలు మీరు తయారు చేసి పెట్టినా నేను ఏం వాటికి ఆదరణం బెదరను అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.